మనకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిది నెల్లూరు పర్యటన జరిగింది కదా. అయితే ఇక్కడ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని గెలిచారు? కాకన్ గోవర్ధన్ రెడ్డి గారిని గెలిచారు కదా ములాఖాత్లో. అయితే అది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారనమాట. అయితే అప్పటికే చాలామంది జనం కూడా అక్కడికి వచ్చేసారు. సో మరి ఇంతమంది జనం వచ్చారని చెప్పేసి పోలీసులు కూడా దాన్ని అరికట్టే ప్రయత్నం చేశారు. అయితే మరి దీని తర్వాత ఇలా చేస్తున్నారని చెప్పేసి పోలీసులు అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకా మిగతా నాయకులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అక్కడ రోడ్డు మీద బైఠాయించారు. సో మమ్మల్ని ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పేసి. అయితే మరి దీని గురించి ఒక న్యూస్ ఏంటంటే ఇప్పుడు వచ్చింది, మరి వీళ్ళ మీద కేసులు పెట్టారనమాట. ఎవరి మీద? ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద, అలాగే బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారి మీద, అలాగే పాదపాటి ప్రభాకర్ గారి మీద. సో వీళ్ళందరి మీద కేసులు నమోదైంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో దాంతోపాటు ఇక్కడ జనం వచ్చారని చెప్పాం కదా. సో ఈ జనాన్ని మొత్తానికి కూడా మరి జన సమీకరణ చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు అవసరం కదా, ఎవరు రారు కదా. సో అందుకని చెప్పేసి దీనికి ఒక 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని చెప్పేసి, ఈ డబ్బు మొత్తం కూడా లిక్కర్ స్కామ్ వీటి మీద, ఈ స్కాముల మీద, మిగతా స్కాములు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చిన డబ్బునే ఇక్కడ ఖర్చు పెట్టారని చెప్పేసి మరి ఒక రూమర్ అయితే నడుస్తూ ఉందన్నమాట.